ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద నిజమైన ప్రేమ కనిపించదు. ఒక వ్యక్తి ఎదుట వ్యక్తితో తమకున్న అవసరాన్ని బట్టి ప్రేమగా మాట్లాడే దాన్ని ప్రేమ అంటారు. ఏ బంధములోనైనా ప్రేమ అయినా సరే స్వార్థపూర్తిగానే ఉంటుంది. కేవలం దేవుని ప్రేమ మాత్రమే నిస్వార్థమైనది. అందుకే దేవుడు ఇతరుల్ని ప్రేమించండి అనకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. ప్రేమ లేకుండానే బీదల పోషణ కొరకు ఆస్తిని, ప్రేమ లేకుండానే కాల్చుటకు శరీరాన్ని అప్పగిస్తారు, అంటే ఇస్తారు. కాబట్టి ప్రేమ లేని వాడనైతే అని వ్రాయబడింది. గొప్పల కోసం ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తుంటారు. చాలామంది ధనవంతులు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు పేదలకు అన్నదానం, వస్త్రాలు, మందులు ఇవ్వడం లాంటివి కార్యక్రమాలు చేసి మనుషుల మీద చాలా ప్రేమ వలకబోస్తుంటారు. ఇదంతా హృదయంలో నుండి వచ్చింది కాదు. వారి స్వప్రయోజనం కోసం ప్రజలను తమ వైపు త్రిప్పుకోవడానికి స్వార్థపూరితంగా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రేమ లేకుండా కేవలం వారి పేరు ప్రఖ్యాతల కోసం చేస్తున్నందువల్ల దేవుని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఏదైనా కొనేటప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఇస్తారు. ఇది వ్యాపారం. మనం ఇతరుల నుండి ఏదైనా ఆశించి చేసేదే వ్యాపారం అవుతుంది తప్ప ప్రేమ అనిపించుకోదు. నిజంగా ప్రేమించటం అంటే సహించడం, దయ చూపించటం, మత్సరపడకుండా ఉండడం, దమ్మంగా ప్రవర్తించకుండా ఉండడం, ఉప్పు ఉండకుండా ఉండడం, అమర్యాదగా నడవకుండా ఉండడం, స్వప్రయోజనం విచారించకుండా ఉండడం, త్వరగా కోపపడకుండా ఉండడం, అపకారం మనసులో ఉంచుకోకుండా ఉండడం. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా అది నిజమైన ప్రేమ కాదు, అనిపించుకోదు. అంతేకాక నిజమైన ప్రేమ కలిగి ఉండడం అంటే అన్నిటికీ తాలుకొనడం, నమ్మటం, నిరీక్షించటం, ఓర్చుకోవడం. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే వారికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మిమ్మల్ని ప్రేమించి మేము ఇతరులను ప్రేమించేవారిగా, ఇతరులను ప్రేమించే వారికి ఉండవలసిన జీవితాన్ని మేము కలిగి ఉండటకు మాకు మీరు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భము లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని,
మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.